బాహుబలి 2 1000 కోట్ల సినిమాగా మారుతున్న ఈ సినిమా సాధించిన అఖండ విజయం వల్ల టాలీవుడ్ సినిమా రంగానికి ఎనలేని కీర్తి లభించింది. అయితే ఈ సినిమా ఘన విజయం వల్ల టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలు తీస్తున్న నిర్మాతల పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఈ మధ్య కాలంలో చాలా మంది నిర్మాతలు టాప్ హీరోల మాటలు నమ్ముకుని సినిమాలు మొదలుపెట్టినా ఆ సినిమా స్క్రిప్ట్ అంతా తయారయ్యాక ఆ సినిమా తనకు నచ్చలేదంటూ కొంతమంది టాప్ హీరోలు తమ మూవీ ప్రాజెక్టులను మధ్యలో వదిలేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఇలా కొంతమంది హీరోలు ప్రవర్తించిన ప్రవర్తనతో నష్టపోయిన నిర్మాతలతో ఇంటర్వ్యూ చేస్తూ ఓ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఈ రోజు ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో మొదలు పెట్టాలి అనుకున్న సినిమా ఒకటి ప్రముఖ నిర్మాత పి రామ్మోహన్ నిర్మించాలి అనుకున్నాడు. అయితే కథా చర్చల్లోనే ఈ సినిమా ఆగిపోయినా ఈ సినిమా వల్ల నిర్మాతకు 20 లక్షల నష్టం చేకూరిందని ఆ ఆంగ్ల పత్రిక వార్తలు రాస్తుంది. అదేవిధంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు రవితేజతో సుధీర్ వర్మ మరియు వేణు శ్రీరాముల దర్శకత్వంలో తీయాలనుకున్న సినిమా మొదట్లోనే ఆగిపోవడంతో దిల్ రాజుకు 25 లక్షల నష్టం కలిగిందని టాక్. అంతేకాదు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్తో వకంత వంశీతో తీయాలి అనుకున్న సినిమా కూడా స్క్రిప్ట్ దశలోనే ఆగిపోవడంతో కళ్యాణ్ రామ్ కూడా ఏకంగా 30 లక్షల వరకు లాస్ వచ్చిందని ఆంగ్ల పత్రిక కథనం. ఇలా నష్టపోయిన జాబితాలో టాప్ లిస్టులో ఉంది బండ్ల గణేష్. ఆయన గతంలో రామ్ చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రారంభించి ఆగిపోయిన సినిమా వల్ల బండ్ల గణేష్కు దాదాపు ₹1 కోటి నష్టం వచ్చింది అనే వార్తలు కూడా ఉన్నాయి. ఇదే కాకుండా కృష్ణవంశీ బాలకృష్ణ కాంబినేషన్లో మొదలవుతుంది అనుకున్న రైతు, అదేవిధంగా నాగ చైతన్య, సుధీర్ బాబు, నిఖిల్, సర్వానంద్ ఇలా అనేక మంది యంగ్ హీరోలతో సినిమాలు తీయాలని నిర్మాతలు చేసిన ప్రయత్నాలు రకరకాల కారణాలతో స్క్రిప్ట్ దశలోనే ఆగిపోయాయన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీంతో ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాతలకు 5 కోట్ల వరకు నష్టం వచ్చిందన్న వార్తలను టాలీవుడ్ టాప్ నిర్మాతలు అంగీకరిస్తున్నారన్న విషయాన్ని ఆ పత్రిక బయటపెట్టింది. దీనికి తోడు టాప్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు కథల విషయంలో పడుతున్న అయోమయం ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతలకు తలనొప్పిగా మారిందన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఈ టాప్ హీరోలు అయోమయం వల్ల టాప్ హీరోలతో సినిమాలు తీసే నిర్మాతల సంఖ్య తగ్గిపోయినా ఆశ్చర్యం లేదు అన్న అభిప్రాయాన్ని ఆ ఆంగ్ల దినపత్రిక వ్యక్తపరుస్తుంది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. Coming soon.